Hello students, this is the reduction formula for integral of cos power nx into dx, indefinite integration. So the proof, if in is equal to integral of cos power nx into dx, then in is equal to cos power n minus 1x into sin x by n plus n minus 1 by n into in minus 2. సో ఈ రిడక్షన్ ఫార్ములా సాల్వ్ చేయటం కోసం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా యూజ్ చేద్దాం. వాట్ ఈస్ ద బై పార్ట్స్ ఫార్ములా? If u and v are two functions, then integral of u into v dx is equal u into integral of v dx minus integral of integral v into dy dx of u whole dx అండి. సో ప్రొనౌన్సియేషన్ కోసం ఇది ఈజీగా ఉంటుందని చెప్పి యూవీలో రాశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని కూడా రాయొచ్చు. ఓకే అండి. సో చూద్దామా? అయితే రెండు ఫంక్షన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి మన కాస్ ఎక్స్ని. కాస్ పవర్ ఎన్ఎక్స్ ఉంది, రెండు ఫంక్షన్స్గా ఎలా బ్రేక్ చేయాలి దీన్ని? ఐఎన్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇట్ ఈస్ ద గివెన్. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఉంది చూడండి ఆన్సర్లో. కాస్ పవర్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్గా రాశాను. అంటే ఒక సింగిల్ బేస్ ఉంటే నేను టూ బేసెస్ సిమిలర్ బేసిస్గా రాశాను. పవర్స్ ఎన్ మైనస్ 1 ఒకదానికి 1 ఒకదానికి పెట్టాను. ఒకే బేస్ కనుక మనం ట్రీట్ చేస్తే పవర్స్ని యాడ్ చేసినప్పుడు ఇక్కడ 1 ఈ -1 క్యాన్సిల్ అయిపోయి ఒరిజినల్ పవర్ వచ్చేస్తుంది. అంటే కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ని కాస్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే పవర్లో ఒకటి తగ్గించి మళ్ళీ కాస్ ఎక్స్తో మల్టిప్లై చేశారు. అర్థమైందండి? సో దిస్ ఈజ్ యూ అండ్ దిస్ ఈజ్ బి. Now I am applying this formula to solve the reduction formula. Integral of uv ఏమన్నా చూడండి, u integral v minus integral of integral v into derivative of u whole dx. సో దాంట్లో ఎగ్జాక్ట్గా నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. in is equal u అంటే ఎంతండి? cos power n minus 1x u integral of v అంటే cos x, integral of v dx అంటే cos x dx మైనస్ ఇది అయిపోయిందండి మైనస్ ఇంటిగ్రల్ వి అంటే ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ప్లస్ ఎవరు ఉన్నారండి? కాస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కాస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 హోల్ డిఎక్స్ రాశారు. ఓకే, ఈ మొత్తాన్ని మళ్ళీ మనం ఇంటిగ్రేట్ చేయాలి ఇదంతా. సో ఐఎన్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత అండి? ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, కాస్ పవర్ n minus 1x యాజ్ డీస్గా రాసి కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ రాశారు. అబ్జర్వ్ చేయండి, సేమ్ ఇది ఒకటేనేమో ఆ న్యూమరేటర్ ఇది సేమే కదా, అంటే సగం ఆన్సర్ వచ్చేసింది. మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ మళ్ళీ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత? సైన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దీని ఎక్స్ అనుకోండి, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అనుకోండి, ఎన్ మైనస్ 1 ఎన్ అనుకోండి, ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ ఏంటండి ఆన్సరు? ఎన్ ఇంటూ x to the power of x అంటే cos x whole power n minus 1. దాన్ని x అనుకోమన్నా కానీ అది x కాదు, ఏంటిది? cos x. ఆ cos xకి డెరివేటివ్ రాయాలి ఇంటూ d by dx of cos x. అర్థమవుతుందండి? ఇంటూ dx. నౌ in is equal cos power n minus 1 x into sin x minus n minus 1 బయటికి లాగేద్దామండి. n minus 1 integral of cos power n minus 2x into sin x. n minus 1 కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేశారు. ఇంటిగ్రల్ ఆఫ్ cos power n minus 2x into sin x. వాట్ అబౌట్ cos x డెరివేటివ్ ఆఫ్ cos x is minus sin x. మైనస్ వస్తుంది కాబట్టి బ్రాకెట్ పెట్టి రాదు, మైనస్ sin x హోల్ dx. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి రిడక్షన్ ఫార్ములా కాస్ కదండి, ఈ టర్మ్స్ అన్నీ కూడా కాస్ట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ కాస్ ఫంక్షన్ ఉంది. ఈ రెండు ప్రొడక్ట్ ఎంత అవుతుందండి? సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ని కూడా కాస్ట్లోకి మార్చాలి. సైన్ స్క్వేర్ ఎక్స్ని కాస్ట్లో ఎలా మారుస్తాం? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్గా రాసుకుంటే సరిపోతుంది. సో ఐఎన్ ఈజ్ ఈక్వల్ కాస్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ n minus 1 integral of cos power n minus 2x into
sin x into sin x sin square x, ఈ sin square x ని 1 minus cos square x అన్నాము. బ్రాకెట్ ఆఫ్ 1 minus cos square x into dx అన్నాము. ఇప్పుడు లోపల నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, రెండు టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని cos power n minus x మల్టిప్లై చేసింది. అట్ ద సేమ్ టైం n minus 1 కూడా మల్టిప్లై చేస్తాం. ఈ మల్టిప్లికేషన్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఇంటిగ్రేషన్ కూడా సపరేట్గా రాద్దాం. నౌ in ఈజ్ ఈక్వల్ cos power n minus 1 x into sin x ప్లస్ n minus 1 into ఫస్ట్ 1 ఉంది కదా, 1తో cos power n minus 2 మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి, ఇదే వస్తుంది. cos power n minus 2x into dx మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఆ n minus 1 మాత్రం n minus 1, ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఈ రెండు మల్టిప్లై చేసిన రెండింటికి బేసులు సేమే కదండి, బేసులు సేమ్, పవర్స్ యాడ్ చేయాలి. పవర్స్ యాడ్ చేస్తే n minus 2 plus 2 2 క్యాన్సిల్ అయ్యి n మిగులుతుంది. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ cos power nx dx మిగులుతుంది. ఇంటిగ్రల్ ఆఫ్ cos power nx dx ఎంత అన్నాడండి, in అన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పవర్లో n ఉంటే in అన్నాం. మరి ఇక్కడ పవర్లో n ఉంది కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు, in అని రాయొచ్చు. ఇక్కడ ఏముంది, n minus 2 ఉంది కాబట్టి in minus 2 అని రాయొచ్చు. సో దీన్ని in minus 2 అని రాయాలి, దీన్ని in అని రాయాలి. Now in is equal cos power n minus 1 x into sin x plus n minus 1 into పవర్లో n minus 2 ఉంది కాబట్టి ఇది in minus 2 అవుతుంది, మైనస్ n minus 1 into cos power n, పవర్లో n ఉన్నది కాబట్టి అది in అవుతుంది. సో in, ఈ in ఒక చోట చేరుద్దామండి, దీన్ని అటు తీసుకెళ్ళిపోదాం. అటు తీసుకెళ్ళిపోతే ఇది ఏమవుతుందండి, ప్లస్ అవుతుంది. ఈ రెండింటిలో in కామన్ వస్తుంది. సో in కామన్ ఇస్తే ఇక్కడ 1 మిగులుద్ది, ఇది అటు వెళ్ళిపోతే ప్లస్ అవుద్ది n minus 1. ఈ in కామన్ తీసాం కదా, ఈజ్ ఈక్వల్ cos power n minus 1 x into sin x ప్లస్ ఇది ఒక్కటే మిగులుతుంది, ప్లస్ n minus 1 into in minus 2. 1 1 క్యాన్సిల్ అయితే ఏం మిగులుద్దండి, n into in మిగులుద్ది. n into in ఈజ్ ఈక్వల్ cos power n minus 1 x into sin x ప్లస్ n minus 1 into in minus 2. మనకు కావాల్సిన in కాబట్టి ఈ n అక్కర్లేదు, జస్ట్ కిందకి క్రాస్ మల్టిప్లై చేసి దీని కింద రాస్తే ఆన్సర్ వచ్చేస్తాం. ఓకేనండి. నౌ ఫైనల్లీ in ఈజ్ ఈక్వల్ cos power n minus 1 x into sin x by n ప్లస్ n minus 1 by n into in minus 2. సో దిస్ ఈజ్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ cos power nx into dx. మీకు కనుక ఇది అర్థమైతే, క్లాస్ కనుక నచ్చితే, ఒకవేళ మీరు క్లాసు నచ్చి నా ఛానల్ కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా క్లాస్ వింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక రిడక్షన్ ఫార్ములా కోసం వెయిట్ చేయండి. ఓకే, అంటిల్ దెన్ బై.